హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక హౌస్ వీడియో అయితే చేస్తున్నాను. సో ఈరోజు ఒక 2 BHK హౌస్ సేల్కి వచ్చిందండి. మన అనంతపురంలోని బల్లార్ రోడ్లో ఉంది హౌస్ అయితే. సో 2 ముక్కల సెంట్లో కట్టారు. సో చాలా బాగుంది హౌస్ అయితే. ఇంకా కొంత కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అనమాట. సో ఎవరైనా సరే కొత్త వాళ్ళు చూసినైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. లోని బల్లార్ రోడ్లో ఉన్నటువంటి ఆరాధ్య హోమ్స్ దగ్గర అయితే ఉన్నామండి. సో ఇదే అండి 2 హౌసెస్ సేల్కి ఉన్నాయి. కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ముందర వచ్చేసి 25 అడుగుల రోడ్ ఇస్తారండి. అలాగే వీటికి బోర్ ఉంది, సంప్ ఉంది, 2 డబుల్ బెడ్రూము, 3 కామన్ బాత్రూమ్స్ ఉంటాయి. సో బయట కార్ పార్కింగ్ ఉంది. ఇలా పైకి స్టెప్స్ ఉన్నాయి. పైన కూడా పిల్లర్స్ ఇచ్చారు. ఇంకో ఇల్లు కావాలంటే మనకు G+1 అప్రూవల్ ఉంది. సో ఇక్కడ పెద్ద సంపు చూడండి. సో ఇక్కడ బోర్ వేశారు. సో వాటర్ కూడా చాలా బాగా పడ్డాయి. అండ్ బయట అంతా ఇది కార్ పార్కింగ్ వస్తుంది. సో ఫ్రంట్ ఎలివేషన్ అంతా ఇలా ఉంటుంది. సో ఇవన్నీ వాల్స్ వస్తాయి. వీటికంతా PVC షీట్స్ ఇస్తారు. హౌస్ అంతా కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది. ఇక్కడ 2.5 అడుగుల ఖాళీ ప్లేస్ అయితే వదిలేరు. ఇక్కడ కూడా వాష్ ఏరియా వస్తుంది. అండ్ మనకు ఈస్ట్ ఫేస్లో కూడా డోర్ అనేది పెట్టడం జరిగింది. 2 వైపులా ఉన్నాయి. ఈస్ట్ ఫేస్ మరియు నార్త్ ఫేస్ పెట్టారు. హౌస్ అయితే మెయిన్గా నార్త్ ఫేస్లో కట్టారండి. సో మంచి క్వాలిటీ గల డోర్స్ అయితే వాడతారు దీనికి. సో లోపలంతా కూడా హాల్ ఏరియా ఈ విధంగా ఉంటుంది. చాలా పెద్దగా ఉందండి. చాలా స్పేసియస్ హాల్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు గ్రానైట్ అంతా వస్తుంది. సో మంచి క్వాలిటీ గల మెటీరియల్స్ వాడతారు. అండ్ ఇక్కడ ఇంట్లోకి సంబంధించి కిటికీలు అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా గ్లాస్ విండో వస్తుంది, మరియు మస్కిటో మ్యాట్ వస్తుంది. హాల్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన కూడా PVC షీట్స్ అన్ని వాడతారు. మొత్తం మనకు చాలా క్వాలిటీగా ఉంటుంది. పైన కూడా మనకు పెయింట్ కూడా కొట్టాల్సిన అవసరం లేదు. సో ఇందా కూడా హాల్ ఏరియా. అండ్ ఇది కూడా టీవీ కబోర్డ్స్ వస్తాయి ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్లో కబోర్డ్స్ అన్నీ ఉంటాయి. అండ్ లోపల అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే పని జరుగుతూ ఉంది. ఇంకా మొత్తం కూడా రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశారు హౌస్ అనేది. అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ అనేవి రావడం జరిగింది. పైన కూడా స్టోరేజ్ ఏరియా ఇచ్చారు. అండ్ ఇందులో కూడా PVC షీట్స్ అనేది ఇస్తారనమాట. సో మొత్తం హౌస్కి అంతా కూడా PVC షీట్స్ ఇస్తారు. మీకు చాలా ఇంటీరియర్ డిజైన్ చాలా బాగుంటుంది. అండ్ ఇటుపక్క వచ్చేసరికి మనకు బెడ్రూమ్, ఇదొక బెడ్రూమ్ ఉంటుంది. సో ఇందులో కూడా చాలా స్పేసియస్గా ఉంది బెడ్రూమ్ కూడా. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ ఇచ్చారు. సో పక్కనే మనకు రోడ్ వస్తుంది, మెయిన్ రోడ్డు. అండ్ ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అండ్ బాత్రూంలో కూడా ప్రతి ఒక్క మెటీరియల్ చాలా క్వాలిటీగా వాడతామని చెప్తున్నారు. ఎవరైతే హౌస్ కొంటారో వాళ్ళకి ఏదైనా మనకు డిజైన్ కావాలంటే చూస్ చేసుకోవచ్చు ఏదైనా కూడా. అండ్ బెడ్రూమ్ అయితే చాలా బాగున్నాయి. అండ్ హాల్ ఏరియా కూడా చాలా విశాలంగా అయితే ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ ముఖ్యంగా వచ్చేసరికి పూజ గది ఉండండి. ఈస్ట్ ఫేస్లో పూజ గది పెట్టారు. ఇది కూడా చాలా పెద్దగానే ఉంది. అండ్ కిచెన్ వచ్చేసరికి కిచెన్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. ఇక్కడ సింక్ వస్తుంది. అండ్ ఇక్కడంతా కూడా సెల్ఫ్లు వస్తాయి. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు. పైన కూడా స్టోరేజ్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది ఇంకా నిర్మాణ దశలో ఉంది. మరి కొద్ది రోజుల్లో పూర్తి అవుతుంది. అప్పుడు లుక్ అయితే అద్దరిపోతుంది. సో మీరు ఇప్పుడే కొనుక్కుంటే మీకు చాలా మంచి ప్రైస్కే పడుతుంది. బ్యాక్ సైడ్ ఇలా ఖాళీ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. 2.5 అడుగులు. ఇక్కడ కూడా వాష్ ఏరియా లాగా వస్తుంది అనమాట. అండ్ వెనక సైడ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది అంతా కూడాను. హౌస్ గురించి చెప్పాను కదండి. ఇప్పుడు సెకండ్ హౌస్ చూద్దాము. సేమ్ అది కూడా ఇలాగే సేమ్ వస్తుంది అనమాట. దీనికి కూడా కార్ పార్కింగ్ ఉంది. అలాగే సొంత బోర్ ఉంది, మరియు సంపు కూడా ఉందండి. సో చూడొచ్చు ఇక్కడ మీరు వాటర్. అండ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ వస్తుంది. దీనికి కూడా ఇక్కడ కామన్ బాత్రూమ్ ఉంటుంది. అండ్ లోపల కూడా సేమ్ ఇలాగే ఉంటుంది అనమాట. సో చూడొచ్చు మీరు, చాలా విశాలంగా ఉంది. అది డిజైన్ ఎలాగ ఇచ్చారో సేమ్ ఇది కూడా అలాగే ఇచ్చారు. ఈస్ట్ ఫేస్లో డోర్ ఇచ్చారు. అండ్ నార్త్ ఫేస్లో కూడా డోర్ ఉందండి. సో సేమ్ హాల్ ఏరియా అంతా ఇలా వస్తుంది. ఇక్కడ లోపల పూజా గది, ఇక్కడ కిచెను అండ్ స్టోరేజ్ ఏరియా, ఇదంతా హాలు. అండ్ ఇందులో కూడా బెడ్రూమ్ అండ్ అటాచ్డ్ బాత్రూమ్. సో దీనికి కూడా వెంటిలేషన్ చాలా బాగా ఇచ్చారు. ఇదంతా టీవీ కబోర్డ్ ఏరియా వస్తుంది ఇదంతా కూడాను. అండ్ పైన వచ్చేసరికి మనకు PVC షీట్స్ చెప్పాం కదండి, అవైతే ఇస్తారనమాట. ఇంకా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో కూడా అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది. అండ్ ఇది కూడా బెడ్రూము. సో దీనికి కూడా మనకు వెంటిలేషన్ అనేది చాలా బాగా ఇచ్చారు. అండ్ దీనికి కూడా కొంచెం ఖాళీ ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో చుట్టుపక్కలంతా హౌసెస్ ఉన్నాయి. మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. సో మంచి డెవలప్ ఏరియాలో హౌస్ కొనాలంటే ఇది బెస్ట్ చాయిస్. మరీ ముఖ్యంగా బ్యాంక్ లోన్ ఇలాంటి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ హౌస్కి 100% బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. 100% అంటే ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నాను, మరి 100% కాదు. సో బ్యాంక్ లోన్ పూర్తిగా వస్తుంది, నో ప్రాబ్లము. మీరు అగ్రిమెంట్ చేసుకొని బ్యాంక్ లోన్ ద్వారా వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. మీ అగ్రిమెంట్కి అయితే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది.
సో హౌస్ అయితే చాలా బాగుంది. పైన కూడా G+1 ఇచ్చారు కాబట్టి మనకు అప్రూవల్ ఉంది కాబట్టి పైన కూడా ఒక ఇల్లు అయితే ఈజీగా వేసుకోవచ్చు అనమాట. హౌస్ అంతా కూడా రెడ్ బిక్స్తో వాడారు. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారండి. మన అనంతపురంలోని బల్లారు రోడ్లో ఉన్నటువంటి MIR ఫంక్షన్ హాల్ దాటిన తర్వాత రైట్ సైడ్ మనం ఆరాధ్య హోమ్స్ రాజహంస మూన్లైట్ విల్లాస్ వెళ్తాం కదా, సో అక్కడైతే వస్తుందండి ఈ హౌస్ అనేది. సో 2 హౌసెస్ సేల్గా ఉన్నాయి. మీరు ఏది కావాలన్నా చూస్ చేసుకోవచ్చు. 2 కూడా నార్త్ ఫేస్లో ఉన్నాయండి. సో చాలా బాగున్నాయి హౌసెస్. ఎవరైతే ఒక మంచి ఫ్యామిలీకి ఇల్లు కావాలి అనుకుంటారో వాళ్ళకి ఈ హౌస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ మనకి ప్రైస్ విషయానికి వచ్చేసరికి 70 లక్షలు విత్ వుడ్ వర్క్తో. ఓకే, అలాగే 2 ముక్కాల సెంట్లో కట్టారండి. 20x60 మెజర్మెంట్స్. 2 ముక్కాల సెంట్లు కట్టారు, 20x60 మెజర్మెంట్స్. సో చాలా బాగుందండి హౌస్. సో మంచిగా కన్స్ట్రక్ట్ చేశారు. మీరు హౌస్ కొనాలి అనుకుంటే ఇది ఒక బెస్ట్ చాయిస్. సో మనకి ఇక్కడ నుంచి హైవే కూడా దగ్గరగా వస్తుంది. ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ అలా ఉంటుందన్నమాట హైవే అనమాట. ఓకే, మన బళ్ళారి హైవే. సో దగ్గరే మీకు ఈజీగా వెళ్ళిపోవచ్చు. సో చుట్టుపక్కల హౌసెస్ చాలా బాగున్నాయి. మొత్తం కూడాను విల్లాస్ పడ్డాయి. రాజహంస మూన్లైట్ విల్లాస్, అలాగే ఆరాధ్య హోమ్స్ పడ్డాయి. సో మంచి ప్రొఫెషనల్ అండ్ డెవలప్డ్ ఏరియా, చాలా బాగుంటుంది. మీరు చుట్టుపక్కల చూసినట్టయితే మంచి మంచి హౌసెస్ ఉన్నాయి. సో ఇది కూడా మంచి హౌసే. సో మీరు కొన్నారంటే మీకు మంచి డెవలప్డ్ ఏరియాలో కొన్న ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట హౌస్ కూడాను. సో బ్యాక్ సైడ్ అంతా ఇలా ఉంటుందన్నమాట మొత్తం ఎలివేషన్. సో మారిపోతుంది మనకు కొద్ది రోజుల్లో. దీనికి పెయింట్ వేసి అంతా PVC షీట్స్ చేసింటే ఒక ఇంటీరియర్ లుక్ బ్రహ్మాండంగా వస్తుంది అనమాట. సో ముందరంతా మీకు ఆరాధ్య హోమ్స్ ఉన్నాయి, మంచి మంచి హోమ్స్ ఉన్నాయన్నమాట. సో మంచి డెవలప్ ఏరియాలో హౌస్ కొనాలంటే ఇది బెస్ట్ చాయిస్. ఓకే, సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు మీరు కాంటాక్ట్ అవ్వండి, అదర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. ఓకే, ఒకసారి ప్లీజ్ హౌస్ అయితే విజిట్ చేయండి. సో మీకు ఏమేమి ఇంటీరియర్ ఇస్తున్నారో మీకు డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. ఓకే, సో చెప్పాను కదండి హౌస్ యొక్క డీటెయిల్స్. ఇలాంటి మరిన్ని మోర్ వీడియో అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఉంటానండి, బాయ్.